ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ అయ్యప్ప కుట్టి ప్రేమ కథ. స్నేహితులు, ఈ కథను రచించిన వారు కంఠంనేని రాధాకృష్ణమూర్తి. ప్లాటానిక్ ప్రేమ మీద నీ అభిప్రాయం ఏమిటి? మా ఇంటి వరండాలో కూర్చుని ఉన్నాము. నేను, నాయరు, శ్రీపతి. బయట జోరున వర్షం కురుస్తోంది. ఆ చినుకుల దారాల్లోంచి దూరాన నది, దానికి అవతలగా దిబ్బ మీద మైదానపు పచ్చదనము, ఇంకా దూరాన హిల్ టాప్స్, అదంతా విచిత్రంగా కనిపిస్తూ కళ్ళకు మెదడుకు చల్లదనాన్ని, హాయిని అందిస్తున్నాయి. పైన ఆస్బెస్టాస్ రేకుల మీద పడుతున్న వర్షపు చప్పుడు రిథంతో కూడుకుని వినిపిస్తోంది. సొంపుగా చెవుల్లోకి ప్రవేశిస్తున్న ఆ చప్పుడు వయ్యారంగా కళ్ళ ముందు వైబ్రేట్ అవుతూ కనిపిస్తున్న వర్షపాతపు దృశ్యము నా మనస్సులో ఆహ్లాదంతో కూడుకున్న ఏవో వింత అనుభూతుల్ని సృష్టించసాగాయి. మేము ముగ్గురం ఒక డివిజన్లోనే పనిచేస్తున్నాము. సెలవు దినాల్లోనూ ఖాళీ సమయాల్లోనూ ఒక చోటుకు చేరి బాతాకాణి వేస్తూ ఉంటాము. మాట్లాడరు? మళ్ళీ అన్నాడు నాయరు. అట్లాంటి ప్రేమ మీద నాకు పెద్దగా నమ్మకం లేదు మిత్రమా, సినికల్గా అన్నాడు శ్రీపతి. సృష్టిలోని ప్రతి జీవి మనుగడ స్వార్థ సిద్ధాంతం మీద ఆధారపడుతూ స్వార్థ బుద్ధితో మాత్రమే నడుస్తుంటుంది. మనుషుల్లోని ప్రేమ కూడా అట్లాంటిదేనని చెప్పుకోవాలి. ప్రేమ ఎప్పుడూ ప్లస్ పాయింట్లనే వాంఛిస్తుంది. అవతల మనిషి కూడా తనను ప్రేమించాలని, తనకు లభించాలని కోరుకోవడము. అలా కుదరని నాడు ఆయా వ్యక్తుల మనస్తత్వాన్ని బట్టి అతను నిరాశాజీవిగానో లేక విలన్గానో మారిపోవడం జరుగుతుంది. ఎంత లేదన్నా ప్రేమ యొక్క గోలు, చరమ ఉద్దేశం 4 buttocks on a stem అంతే. ఈ ప్లాటానిక్ ప్రేమ అన్నది ఉత్త హంబగ్, కవులు కథకులు షైన్ అవడానికి పనికి వస్తుంది తప్ప. నాయర్కు ఈ సమాధానం అంత సంతృప్తి కలిగించలేదు. కొద్దిసేపు పరధ్యానంగా వర్షంలోకి చూస్తూ కూర్చున్నాడు. నేను ఉదాహరణ చెప్పనా? సడన్గా అన్నాడు. ఏమిటది? నాకు మనిషి తెలుసు. జీవితాంతము అతను స్త్రీని గాఢంగా ప్రేమించాడు. పెద్దగా ప్రతిఫలాపేక్ష లేకుండా. ఆమె చనిపోయాక కూడా అతను ఆ ప్రేమను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. దానికేమంటావు? నవ్వాడు శ్రీపతి. ఆ కథ ఏమిటో ముందు చెప్పి తర్వాత నా అభిప్రాయం అడుగు అన్నాడు. అప్పుడు నాయరు ఈ క్రింది కథలాంటి కథనాన్ని చెప్పుకొచ్చాడు. నాయరు వాళ్ళ ఊళ్ళో కేరళలోని ఓ కుగ్రామంలో జరిగింది ఈ కథ. అతని పేరు అయ్యప్ప కుట్టి. 48 ఏళ్ళుంటాయి. 4 పిల్లలు. స్కూల్లో మాస్టారుగా పనిచేస్తూ ఉంటాడు. జీవితం పట్ల పెద్దగా ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడు. ఏదో ఈ లోకంలో పుట్టాము కాబట్టి, పుట్టినందుకు బతకాలి కాబట్టి బతుకుతున్నట్లుగా కనిపిస్తాడు. ప్రతి విషయంలోనూ నిర్లిప్తత ఎక్కువ. ఒక రకమైన స్టాయిక్గా చెప్పుకోవచ్చు అతన్ని. నెల జీతం రాగానే తీసుకువచ్చి భార్య చేతుల్లో పోస్తాడు. అంతే. ఆ జీతం సరిపోతుందో, ఏమైనా మిగులుతుందో, ఇంటికి ఇంకా ఏమైనా అవసరాలున్నాయేమో, ఇట్లాంటి విషయాలేమీ ఆయనకు పట్టవు. అంతా భార్య చూసుకుంటుంది. అతనికి ఎవ్వరి పట్ల పెద్దగా అనుబంధాలు, మమకారాలు ఉన్నట్లుగా కూడా కనిపించదు. ఒక్క చిన్న కొడుకు 7 ఏళ్ల రవి విషయంలో తప్ప 48 ఏళ్ల జీవితకాలం ఏనాడు అతనికి మానసికంగా చెప్పుకోదగ్గ స్పందనను అందించలేదు. అంతా యాంత్రికం. దేశం ఏమైపోతుందో, చుట్టూ ఉన్న మనుషుల్లో సాంఘికంగానూ సాంస్కృతికంగానూ రాజకీయంగానూ ఎట్లాంటి పరిణామాలు జరిగిపోతున్నాయో ఇట్లాంటి వాటిని పరిశీలించడానికి అతను ఏనాడూ ప్రయత్నం చేయలేదు. అదంతా అతనికి అనవసరం. అసలు అతని దృష్టిలో అవన్నీ వాస్తవాలు కావు, ఓ స్వప్నం అంతే.
అతనికున్న అభిరుచులల్లా రెండే రెండు. ఒకటి సాహిత్యము, రెండోది సాయంత్రాలు షికార్లు. సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నానం చేస్తాడు. తరువాత కొడుకును వెంటబెట్టుకుని ఊరు బయటకు షికారుకు వెళతాడు. కేరళ అంటేనే ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. నది ఒడ్డున ఉంది వాళ్ళ ఊరు. వర్షాకాలంలో నదిలో నీళ్లు ఊరకలు పరుగుల మీద ప్రవహిస్తూ ఉంటుంది. అలల మీద ఉయ్యాలలూగుతూ సాగిపోయే పడవలు, చుట్టూ కొబ్బరి చెట్లు, పచ్చటి కొండలు, చక్కటి సూర్యాస్తమయాలు, కులుక్కుంటూ ఆకాశంలోకి చేరుకునే జాబిల్లి, ప్రేమతో లోకాన్ని కావలించుకుంటూ విచ్చుకునే వెన్నెల. చెట్ల కింద నీడల్లో వెన్నెల పొడలు, మబ్బుల్లేని నల్లటి రాత్రులు, ఆకాశంలో అనంతంగా విరబూసే నక్షత్ర పుష్పాలు, చుట్టూ మిస్టీరియస్గా కిక్కిరిసే చీకట్ల పొదలు, గాలికి కదిలే ఆకులు, అవి వెలువరించే గుసగుసలు. ఓహ్, తనుంటున్నది భూలోకమా లేక స్వర్గధామమా? తిరిగి అతను ఇంటికి చేరుకునేసరికి బాగా పొద్దుపోతుంది. ఇప్పటిదాకా ఏం చేశారు? మీకోసం చూసి చూసి ఇప్పుడే భోంచేశాను అంటుంది అతని భార్య. నాకు కూడా వడ్డించు అంటాడతను. ఏనాడు అతను భార్యను అన్నం పెట్టు అని ఆజ్ఞానపూర్వకంగా అనడు. అన్నం పెడతావా అను, వడ్డిస్తావా అను అడుగుతాడు తప్ప. అది అతని జీవన సరళి. అట్లా మన్నుదిన్న పాములా మెల్లగా సాగుతున్న అతని జీవితంలోకి హఠాత్తుగా ఒక పెద్ద కదలిక ప్రవేశించింది. ఆ కదలికకు మూలం మనోరమ. ఓ రోజు సాయంత్రం ఎప్పటిలాగే అతను కొడుకును తీసుకుని షికారుకు వెళ్ళాడు. చలికాలం, సూర్యాస్తమయం అవబోతోంది. అప్పటికే చలి ప్రారంభం అయింది. ఊరు దాటాడు. పరధ్యానంగా నడుస్తున్న అతనికి సడన్గా తన ముందు ఏదో వెలుగు దాటిపోయినట్లుగా అనిపించింది. ఉలిక్కి పడ్డట్లుగా వెనక్కు తిరిగి చూశాడు. ఆరెంజ్ రంగు చీర, అదే రంగు జాకెట్టు ఒంటి రంగుతో జతపడుతూ ఉండగా ఒక ఆమె ఊళ్ళోకి నడిచి పోతోంది. మధ్యరకం ఎత్తులో ఉంది ఆమె. దానికి తగ్గ సన్నదనం, నడకలో తగిన వయ్యారం ఉంది. పక్కనే ఆమె చేయి పట్టుకుని ఓ 5 ఏళ్ల పిల్ల నడుస్తోంది. ఆ సమయాన అయ్యప్ప కుట్టిలో ఏ రకమైన భావాలు కదలలేదనే చెప్పుకోవాలి. కానీ ఏదో మంత్రంతో కట్టివేయబడిన వాడిలా లోకాన్ని మర్చిపోయి అట్లా ఆమె వైపు చూస్తూ నిలుచుండిపోయాడు. ఏమిటి నాన్న చూస్తున్నావు? కొడుకు ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏమీ లేదు, పద పద. ఆ మర్నాడు కూడా ఆమె దాదాపు అదే ప్రదేశం వద్ద ఎదురుపడింది అతనికి. అయితే ఈసారి ఆమె తనను దాటిపోకముందే గమనించాడు. పెద్ద పెద్ద వక్షోజాలు ఆమెవి, నాజూకు ముక్కు, వెడల్పాటి కళ్ళు, చెక్కినట్లున్న చెంపలు, చెక్కిన పాలరాతి బొమ్మలా ఉంది. దూరాన్నుంచి ఆమె వైపు కళ్ళప్పగించి చూస్తున్న అయ్యప్ప కుట్టి ఆమె దగ్గరకు రాగానే సభ్యతగా చూపును మరల్చుకున్నాడు. ఆ తరువాత ఆమె రోజు అతనికి అట్లా తటస్థపడసాగింది. ఆమె వెంట ఆమె 5 ఏళ్ల కూతురు, ఇతని వెంట ఇతని 7 ఏళ్ల కొడుకు. కొన్నేళ్ల పాటు ఇద్దరూ అపరిచితంగానే ఉండిపోయారు. ఒకరోజు ఆమె అడిగింది, మీది ఈ ఊరేనా? అవునండి. తనకు ఉపాధ్యాయుడినని తన వివరాలన్నీ చెప్పుకున్నాడు. మరి మీరు? అడిగాడు తను కూడా. ఆమె ఆ ఊళ్ళోని ధనికుడైన నాయరుకు కోడలు. ఆ నాయరు 2 దఫాలు ప్రజానాయకుడిగా ఎన్నుకోబడడంతో గత 10 ఏళ్ల నుంచి దేశ రాజధానిలో ఉంటూ వచ్చాడు. కుటుంబ పరివార సమేతంగా ఏడాది క్రితం ఎలక్షన్లలో ఓడిపోవడంతో మళ్ళా పరివారాన్నంతటినీ తీసుకుని స్వగ్రామానికి వచ్చేశాడు. ఈమె అతని పెద్ద కొడుకు భార్య. పేరు మనోరమ. మొన్నటిదాకా ఈమె కూడా భర్తతో పాటు రాజధానిలోనే ఉంటూ వచ్చింది.
స్థిరాస్తులు చాలా భాగం వాళ్లకు ఈ ఊళ్ళోనే ఉన్నాయి. ఆమె చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది. మాట్లాడుతుంటే ఆమె స్వరం చాలా కోమలం. మాటలు గొంతులోంచి బయటికి రాగానే యువతి వాళ్ళ చెవుల్ని చేరుకోకుండానే మధ్యలో నేల మీద రాలిపోతున్నాయేమోనన్నట్లు హస్కీగా వినిపిస్తున్నాయి. అసలు సిసలు స్త్రీ స్వరం హాయిగా విచిత్రంగా అనిపించేది అయ్యప్ప కుట్టికి. క్రమంగా ఇద్దరికీ ఒకే సమయాన షికారుకు బయలుదేరడం అలవాటైంది. అలా నది ఒడ్డున నడుచుకుంటూ పోతూనో లేక ఓ ప్రదేశాన కూర్చునో ఏవేవో మాట్లాడుకునేవారు. అవతలగా ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉండడం. సామాన్యంగా వాళ్ళిద్దరి మధ్య సాహిత్యానికి సంబంధించిన భాషణలే ఎక్కువగా నడుస్తూ ఉండేవి. మరికొన్ని సమయాల్లో ఆమె తన గోడు వెళ్ళబోసుకునేది. ఇన్నేళ్ల నుంచి నగర జీవితానికి అలవాటు పడ్డ ఆమెకు ఇక్కడ ఏమీ తోచడం లేదు. భర్త ఎక్కువ ఇంట్లో ఉండడు. వ్యాపార రీత్యా తిరుగుతూ ఉంటాడు. పగలల్లా ఆమె ఏ పేపరో పుస్తకమో చదువుతూ కూర్చుంటుంది. సాయంత్రం కాగానే కారాగారంలోంచి బయటపడ్డట్లుగా ఇట్లా షికారుకు వస్తుంది. కూతుర్ని తీసుకుని ఏదో కవిత్వమో అది రాస్తూ ఉంటుందంట. ఆమె అభిరుచికి తగ్గ మనుష్యులెవ్వరూ తటస్థపడలేదు ఇక్కడ. ఒక్కోసారి ఆమె తన కవిత్వాన్ని అతనికి వినిపించేది. నిజానికి అతనికి ఆ కవిత్వం పెద్దగా నచ్చకపోయినా చాలా బాగుందని మెచ్చుకునేవాడు. అట్లా తనన్నప్పుడు ఆమె కళ్ళల్లో మెరిసే మెరుపుల్ని చూడడం అతనికి ఎంతో ఇష్టంగా ఉండేది. స్వతహా అతను ముక్తస్వరి స్వభావి. ఆ సంగతి అతను ఎరుగును. అట్లాంటి తను ఆమె ముందు అట్లా ఏకధాటిగా మాట్లాడుతూ ఉంటే అతనికే ఆశ్చర్యం అనిపించేది. అంతేగాక అతనికి తన చిన్న కొడుకు రవి మీద అమితమైన ప్రేమ ఉంది. ఎవరైనా పిల్లలు తన రవిని కొడితేనో లేక పెద్దలెవరైనా ఆఖరికి తన భార్య అయినా సరే రవిని విసుక్కుంటేనో అతనికి చాలా కోపం వస్తుంది. అట్లాంటిది మనోరమ కూతురు రవి తనను కొట్టాడని కంప్లైంట్ చేస్తేనో కొన్ని సమయాల్లో మనోరమే రవిని విసుక్కుంటేనో అతనికి వాళ్ళ మీద కోపం కలగడం లేదు. పైగా తను కూడా రవి మీద విసుక్కుంటున్నాడు. ఒక్కో సందర్భాన రవి తప్పేమీ లేదని తెలిసి కూడా. ఏమిటి తనలో ఈ మార్పు? మనోరమ మెప్పు కోసం తాపత్రయపడుతున్నాడా తను? ఎందుకామె మెప్పు తనకు అర్థమయ్యేది కాదతనికి. అట్లాంటి రోజుల్లోనే ఓ సాయంత్రం మనోరమ షికారుకు రాలేదు. ఆ రోజు అయ్యప్ప కుట్టి ఆమె కోసం తెగ ఎదురు చూశాడు. చీకటి పడుతున్న కొద్దీ అతనిలో ఆత్రం పెరిగింది. ఇంకా ఎందుకు రాలేదామె? రాదా ఇవాళ? ఎందుకని? మనోరమ ఆంటీ ఇవాళ ఇంకా రాలేదేమిటి రవి? 1-2 సార్లు కొడుకును అడిగాడు. చెప్పరాని దిగులుతో ఇంటికి చేరుకున్నాడు అతను ఆ రోజు. మర్నాడు అతను మరింత ముందుగా బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ అదే నిరీక్షణ, గుండెల్లో టెన్షను, దిగులు. అట్లా వారం రోజులు ఆమె రాలేదు. ఆ వారం రోజులు అయ్యప్ప కుట్టి విపరీతమైన వేదనను అనుభవించాడు. అది నిరీక్షణ, నిరాశ, దిగులు, మెలాంకొలి, ఇంకా ఏమేమిటో మాటల్లో చెప్పవీలుగాని గుండెల బరువు. 8వ రోజున ఆమెను అల్లంత దూరాన చూడగానే అతని గుండెల్లో పెద్ద సంతోష తరంగం ఒకటి అంత ఎత్తుకు ఎగిసిపడింది. మనోరమ గారు ఇన్నాళ్ళు ఎటు వెళ్ళారు? ఆత్రంగా అడిగాడు. ఎర్నాకుళం వెళ్ళాము. ఎందుకు వెళ్ళారు? మీకోసం ఇక్కడ నేను నిరీక్షించలేక చచ్చాననుకోండి అప్రయత్నంగా అన్నాడు. అన్నాక నాలిక కరుచుకున్నాడు. విచిత్రంగా చూసిందామె. తర్వాత చిన్నగా నవ్వింది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. నదిలో ఉరకల పరుగులు తీసే నీటి ప్రవాహం, పైన సముద్రం లాంటి ఆకాశంలో బరువుగా కదులుతూ పోయే నల్లటి మబ్బు పడవలు, ఎటు చూసినా కళ్ళకు మెత్తటి పచ్చదనం. స్నేహితులు, ఈ అయ్యప్ప కుట్టి ప్రేమ కథ ఏమిటో 2వ భాగంలో పూర్తిగా తెలుసుకుందామండి. ఎందుకంటే కథ కాస్త
లెంత్ ఎక్కువగా ఉంది. మరి మీకు కథ విని విని విసుగు రాకూడదుగా, అందుకే. మరి నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. రెండవ భాగంతో రేపు మళ్ళీ కలుద్దామండి. ఇక ఉంటాను. సెలవా మరి.